అరకు కాఫీ రైతుకు కొండంత కష్టం వచ్చింది. తెగుళ్ల సమయంలో ఇస్తామన్న పరిహారం రాకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఇంతకీ వారి ఆవేదన ఏంటో ఒకసారి చూద్దాం. అరకు కాఫీ ఈ పేరు వింటేనే గుమగుమలకు నోరూరుతుంది. అల్లూరి మన్యంలో పండే కాఫీ చాలా ప్రత్యేకం. క్వాలిటీలో నెంబర్ 1. ఇక రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఓ రేంజ్లో డిమాండ్ ఉంది. ఆ వాసనలు దేశ రాజధానిని కూడా ఆకట్టుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కాఫీ పండించే రైతుల నోటికి మాత్రం రుచి తగలడం లేదు. 4 నెలల క్రితం కాఫీ తోటలకు బెర్రీ తెగులు సోకింది. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అరకులోయకు సమీపంలో ఉన్న పకనకుడితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ తెగులు భారీగా విస్తరించి తోటల్ని సర్వనాశనం చేసింది. దీంతో వారంతా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. దిగుబడులు తగ్గి పూర్తిగా నష్టపోయామని, పరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే అట్నుంచి కూడా సానుకూల సమాధానమే వచ్చింది. వీలైనంత త్వరగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు ప్రభుత్వం. దీంతో గిరిజన రైతులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమకు పరిహారం చెల్లించేందుకు డబ్బులు లేవు, కానీ అరకు ఉత్సవాల నిర్వహణకు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ప్రశ్నిస్తున్నారు. నష్టపరిహారం ఇస్తామనేసి ఇప్పుడు దాకా ఏ అధికారి కూడా ఇప్పుడు దాకా స్పందించట్లేదు. అప్పుడు 50 ఎకరాకి 5,000, కేజీకి 50 రూపాయలు ఇస్తాం. అది పచ్చికాయ సెప్టెంబర్ నెలలో తీయించారు. అంటే అది అక్టోబర్ నవంబర్లో కోతకు వస్తుంది. అంటే అప్పటికి బాగా ముదిరితే కానీ మేము తీయము. కేజీకి ఇస్తాం, ఇంత ఇస్తామని చెప్పారు, కానీ అది ఇచ్చే పరిస్థితి కూడా లేదు గవర్నమెంట్. మరోవైపు తెగులు సోకిన కాఫీ గింజల ఏరివేత కూలీలకు కూడా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అరకు ఉత్సవం అడ్డుకోవడంతో పాటు ఆందోళనలు ఉధృతం చేస్తామని గిరిజన రైతులు హెచ్చరిస్తున్నారు.